నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రజా వాయిస్ పేపర్లో ఏ జిల్లా నుంచి ఏ వార్తలు వచ్చినాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలారా, మీరు మా ప్రజా వాయిస్కి ఏమైనా యాడ్స్ కానీ మీ ప్రజా సమస్యలు ఏమన్నా కానీ మా ప్రజా వాయిస్లో విలేకరులుగా పనిచేయాలనుకున్నా కానీ మన యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇక్కడ, మీరు ఒకసారి చూసుకోండి. 9849343720 నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రజా సమస్యలు ఏమున్నా మీరు మా ప్రజా వాయిస్లు పేపర్లో పనిచేయాలనుకున్నా కానీ ఈ నెంబర్కు తెలియజేయాలని కోరుతున్నాము. ఒకసారి జిల్లాల్లో వార్తలకు అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ స్టేట్కి సంబంధించిన వార్తలు మెయిన్ పేపర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ వాటిని చదివే ప్రయత్నం చేసినాం కాబట్టి సో జిల్లాకు సంబంధించిన వార్తలు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి యత్నించిన PDSU నేతలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని సో డిమాండ్ చేస్తూ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి యత్నించారట. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రంలో అధిక డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి యత్నించారు. విద్యార్థి నాయకులు రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లడం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. విద్యార్థి నాయకులను పోలీసులు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడంలో మరియు ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్లను నియంత్రించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జూలై 2, 3, 4 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ మరియు ప్రొఫెషనల్ కాలేజీల బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పేద విద్యార్థులు ఏంది ఇంజనీరింగ్ చదువుకోవాలన్న ఆశ మీద సో వాళ్ళు ఉంటారు. మరి ఇంటర్ అంటే ఎట్లుండి తెలియదిస్తారు, కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చే వరకు డబ్బులతో కూడుకున్న పని. సో లక్షల్లో ఉంటుంది, ఫీజు లక్షల్లో ఉంటుంది. మరి దానికి సంబంధించిన మెటీరియల్ కొనుక్కోవాలి, హాస్టల్లో ఉండాలి, సో ఆ బుక్స్ కొనుక్కోవాలి. కాబట్టి లక్షల్లో ఉండే వ్యవహారం. మరి గవర్నమెంట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 1,000 కోట్ల 100 కోట్ల బకాయిలు ఉన్నాయి కదా, మరి వాటిని విడుదల చేస్తే పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది కదా. మీరెందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? పేద విద్యార్థులు చదువుకొని ఏడా ఎదురు తిరుగుతారో, మమ్మల్ని ఏడా ప్రశ్నిస్తారో అనేసి ఈ మంచి పనులు చేయదు కదా ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ముట్టడి చేద్దామని అంటే వీళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారట. నిజంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇట్లా చేయకపోతే అనేక సంఘాలు ఏకమై ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి మాత్రం చెంపపెట్టుగా వాళ్ళ డిమాండ్లు కానీ వాళ్ళ పోరాటాలు ఉంటాయి, గుర్తుపెట్టుకుని. మోత్కుపల్లిలో ఘనంగా మందకృష్ణ జన్మదిన వేడుకలు. MRPS వ్యవస్థాపక దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మోత్కుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఆయన గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ముందు కేక్ కట్ చేశారు. MRPS ఒక కులానికే పరిమితం కాకుండా వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, చిన్నారులు సమస్యలపై ఉద్యమించిన మహానేత మందకృష్ణ మాదిగని రామచంద్రరావు కొనియాడారు. మోదీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. నిన్న MRPS అధినేత మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించింది కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా అనేక గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గరలో కూడా ఆయన జన్మదిన వేడుకలు మనం కూడా పాల్గొనడం జరిగింది. కళాకారుల బృందాలతో ఆయన జన్మదిన వేడుకలు మాత్రం ఘనంగా నిర్వహించారు. ఒకసారి మన వార్త కూడా ఉంది, తర్వాత చూసుకుందాం. మరి వైకుంఠ ధామానికి ఎన్ని రోజుల సమయం? బిల్లు ఉందా? షేరింగ్ చేస్తున్నారా? ఇప్పుడైనా పూర్తి అవుతుందా? జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఎకిన్పూర్లోని గత 2021 సంవత్సరంలో ₹1 కోటి నిర్వహణం చేపట్టిన వైకుంఠధామ యొక్క ప్రహారీ గోడలు కూలిపోయాయి. అదేవిధంగా వైకుంఠధామ గదులు కూడా పగుళ్లతో బీటలు తలపిస్తున్నాయి. ఇలా గత ప్రభుత్వం చేపట్టిన వైకుంఠ ధామాలను ₹1 కోటి నిధులు వచ్చాయి, కానీ పూర్తి కాని పనులు. అప్పటి నుండి ఇప్పటి వరకు అటువైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడలే. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా? పలుమార్లు ఎన్నో పేపర్లో వచ్చినా పట్టించుకొని అధికార యంత్రాంగం, ఎక్కువగా అధికారుల నిర్లక్ష్యం ఉన్నదేమో. ఇది వాస్తవంగా గత బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వైకుంఠధామం, ఎందుకంటే కాలబెట్టడానికి సపరేట్ స్థలం ఉండాలి, వర్షం కొడితే ఎట్లా కాలబెడతాం, అంత్యక్రియలు ఎట్లా చేస్తాం, స్నానానికి సపరేట్ గదులు ఉండాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం, దాన్ని ఎవరు తప్పుపడతలేరు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం ఏదైతే ఉన్నదో వైకుంఠధామ పథకం. సో మరి అందులో ఎంతవరకు మంచిగా ఉన్నాయి, ఎన్ని ఊర్లలో మంచిగా ఉన్నాయి అంటే నీటి సౌలతులు ఉన్నాయి, ఆడవాళ్లకు బట్టలు మార్చుకునే రూమ్లు ఎన్ని ఉన్నాయి, స్నానం చేయడానికి సపరేట్ ఉన్నాయి, మరి ఆ చుట్టూ ప్రహారీ గోడలు ఎంతవరకు ఉన్నాయి, అందులో లైట్లు ఎంతవరకు ఉన్నాయి అనేది
ఈ అధికారులు కానీ వీళ్ళందరూ పర్యవేక్షించాలి, అక్కడ ఉన్న నాయకులు కానీ. ఎందుకంటే ఏ ఊరో ముచ్చట కాదు, మా ఊరు ముచ్చట నేను చెప్తున్నా. మా ఊర్లో చాలా అధ్వానంగా తయారైంది అక్కడ వ్యవస్థ. వైకుంఠ ధామం అని ఉంటుంది, అందులో కనీసం వతులు కరెంటు కూడా ఉండదు. మరి అక్కడ స్నానం చేసేందుకు నీళ్లు ఉండయి, బోర్ ఉంటుంది, ఆడవాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్ ఉండదు, ఇలాంటి ఏర్పాట్లు ఉండవు. ఒకవేళ రాత్రి అంత్యక్రియలు జరుగుతాయి, అదే రోజు దినాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజుల్లో అక్కడ రాత్రి 7 అవుతుంది 8 అవుతుంది. అలాంటి టైంలో కనీసం అక్కడ కార్యక్రమాలు చేద్దామన్నా కూడా లైట్ ఫెసిలిటీస్ లేవు, కరెంటు ఫెసిలిటీ లేదు అక్కడ. ఎన్నో ఏళ్ళుగా అక్కడ మేము చాలా పత్రికలు కూడా అక్కడ రాసినాయి మా ఊరికి సంబంధించిన ఇష్యూను. మరి ఏ నాయకుడు పట్టించుకుంటలేడు, అక్కడ ఏ అధికారులు పట్టించుకుంటలేరు. అనేక సార్లు గ్రూపులలో డిస్కషన్ జరుగుతూనే ఉన్నది, వైకుంఠ ధామ పరిస్థితిని మార్చండి, అధికారులారు ఇప్పటికైనా పట్టించుకొని నాయకులారు స్పందించండి అని. మా గ్రూపులలో ఓ వారంలో 2-3 రోజులు ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ వైకుంఠ ధామ పరిస్థితి అధ్వానంగా మారింది. కనీస వసతులు లేవు అక్కడ. ఎన్ని కోట్లు చనిపోయిన వాళ్ళు పలకాలు ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని దీని మీద రాసిపోవడం తప్పితే ఇప్పుడు ఈ ₹1 పనులలో అధికారులే తిన్నారా? ఒక మాట, నాయకులకు తెలియకుండా అధికారులే తింటారా? నాయకుల చేతివాటం ఉంటుంది కదా అందులో. సో దాని మీద ఇప్పటికైనా స్పందించి అది ఏదైతే ఉన్నదో ప్రహరీ కూడా కానీ అక్కడ వసతులు కల్పించాలి. సో ఇది మా పరంగా డిమాండ్ ఇది. ఇక అయ్యా ముఖ్యమంత్రి ప్రారంభించేది ఎన్నడు, వసతి సౌకర్యం లేక బాలికలకు తీవ్ర ఇబ్బందులు, పట్టించుకొని పాలకులు అధికారులు, మోడల్ స్కూల్ హాస్టల్ భవనాలు పూర్తయిన ప్రారంభోత్సవానికి నోచుకొని వైనమాట. ఇది ఎక్కడ ఇక మెదక్కు సంబంధించిన వార్త. గత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇంగ్లీష్లో విద్యా బోధన చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు సిబ్బంది వేతనాలు, మౌలిక వసతులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అలా అయితేనే మోడల్ స్కూల్ వ్యవస్థను నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకు 2009లో ప్రతి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. నాటి ప్రభుత్వం క్రమేణా విద్యా బోధనకు సంబంధించిన స్కూల్ భవనాలను పూర్తి చేసిన కాంట్రాక్టర్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినుల కోసం హాస్టల్లోని వసతులు కల్పించడం జరుగుతున్నది. కానీ కాంట్రాక్టర్ల ప్రధానంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గంలోని 9 మండలాల్లో ఎక్కడ కూడా హాస్టల్ వసతిని కల్పించలేకపోయారు. ఫలితంగా మోడల్ స్కూల్లోని చదువుకుంటున్న విద్యార్థులు 10వ తరగతి వరకు చదివి అర్ధాంతరంగా విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్ విద్య కోసం మండల కేంద్రానికి వచ్చిపోయే సమయానికి అనుకూలించకపోవడంతో విద్యార్థుల తండ్రులు ఇంటర్ చదివేంత వరకే ముందుకు వస్తున్నారట, తర్వాత వస్తలేరట. ఎందుకు? ఇప్పుడు కేంద్రం దీనికి 60% నిధులు ఇచ్చింది, మరి రాష్ట్రం 40% నిధులు ఇస్తే ఏవైతే భవనాలు రెడీగా ఉన్నాయో వీటిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు కదా. మహిళలు ఉండడానికి హాస్టల్ ఉండాలి, బాత్రూమ్లు మంచిగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉంటేనే ఏ తల్లిదండ్రులైనా పంపించే అవకాశం ఉంటుంది. మరి మీరెందుకు ఇందులో జాప్యం చేస్తూ ఉన్నారు? ఇట్లా తయారైంది. ఇక ఇది నిన్న మనం ప్రజా వాయిస్ టీం తరఫున వెళ్ళి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు సపరేట్గా అంటే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి సో ఆ వేడుకల్లో పాల్గొని పూర్తిగా అంటే దాదాపు 7-8 గంటల పాటు ఆ కార్యక్రమంలో ఉండి ఆ తర్వాత వచ్చిన మొత్తం అన్ని వీడియోల రూపంగా మీకు ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో చూసే ప్రయత్నం చేయండి. అట్టహాసంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఆటపాటలతో ఆడిపాడిన కళాకారులు, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి వచ్చిన అభిమానులు వేడుకల్లో పాల్గొని కృష్ణన్నకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా వాయిస్ CEO మేనంశం. ఇక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను సికింద్రాబాద్లోని డ్రీమ్ల్యాండ్ గార్డెన్స్ ప్యారడైజ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సలహా మండలిలో ఎన్నికైన దరువు అంజన, అంతడుపుల నాగరాజు, దరువు ఎల్లన, పసునూరి రవీందర్, పల్లె నరసింహ, ఏపురి సోమన్న సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కళాకారులు, ఉద్యమకారులు మందకృష్ణకు ఆట పాటలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు మందకృష్ణ మాదిగకు ఉన్న స్నేహం, పోరాటంలో కలిసి చేసిన ఉద్యమాలు గుర్తు చేసుకున్నారు. అనంతరం అందరి సమక్షంలో మందకృష్ణ కేక్ కట్ చేసి తన జీవితంలో చేసిన ఉద్యమాల పోరాటాల గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. రాబోయే రోజుల్లో పోరాటాలు తప్పవని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ప్రజావాయిస్ CEO మేనంశం పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాయిస్ CEOతో పాటు టీం సభ్యులు యాదగిరి గౌడ్, సాయి, గణేష్, శేఖర్, పవన్, మహేందర్లు కూడా పాల్గొన్నారట. నిజంగా ఇట్లా ఏ నాయకుడైనా సెలబ్రేషన్ చేసుకోనుడు మనం చూస్తామా అన్న విధంగా అంత బ్రహ్మాండంగా జరిగింది బర్త్డే వేడుకలు అక్కడ.
అంటే కొంతమంది అంటూ ఉంటారు కేవలం మందకృష్ణ మాదిగ తెలంగాణకే తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర నాయకుడే అని అంటూ ఉంటారు. కానీ అది నిజంగా అది అవాస్తవం. అది మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి దేశ నాయకుడు. ఆయన పోరాటాలు చేస్తే ఇక్కడ ఏవైతే అమల్లోకి వచ్చినాయో వాటిను వేరే రాష్ట్రాల్లో అమలు చేయించుకునేందుకు అక్కడి నాయకులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అక్కడి నాయకులకు ఈయన సలహాలు సూచనలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన చేసిన ప్రధాన పోరాటాలు ఏంటి? ఆరోగ్యశ్రీ కోసం ఈయన కొట్లాడితేనే గత ప్రభుత్వం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆయన అసెంబ్లీలో చెప్పిండు, మనం చెప్పడం కాదు ఇది. సో మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే ఈ పథకం తీసుకొస్తున్నామని. పింఛన్ల కోసం, వికలాంగుల పింఛన్ల కోసం కొట్లాడిండు. 4 కిలోల బియ్యాన్ని 6 కిలోల బియ్యానికి తీసుకొచ్చిండు. ఇట్లా ఎన్ని ఉద్యమాలు చేసిండు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఆయన ఏవట్టే కదా, 30 ఏళ్ళ నుంచి జరుగుతున్న పోరాటంలో విజయవంతమైన పోరాటం మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ. అంటే ఏళ్ళ నాటి కళ. సో అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది పక్కకు పెడితే ఆయన పోరాటంలో అయితే విజయవంతమైంది కదా. సో చాలామంది కళాకారులు, రాష్ట్రం మొత్తంలో ఉన్న కళాకారులు వచ్చి మాటలతో కాదు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది, ఆయన మీద అభిమానంతో పాటల రూపకంలో తెలిపారు, ఆట ఆడి పాట వాడి. సో మనకు కూడా ప్రత్యేక ఇన్విటేషన్ వస్తే మనం వెళ్ళి కలిసి ఆ ప్రోగ్రామ్ అంతా మనం వీడియో రూపంలో తీసుకొని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సో మా టీం అంతా కలిసి. సో వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మందకృష్ణ అన్న. మీరు అనేక పోరాటాలు చేయాలి. మళ్ళీ ఆయన కూడా ప్రధానంగా చెప్తా ఉన్నాడు, బీసీ రిజర్వేషన్లో కూడా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఏవైతే ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిండో, సో ఆ అమలుకై కూడా నేను ఖచ్చితంగా బీసీల పక్షాన కొట్లాడతా అని చెప్పేసి సో నిన్న మాట్లాడడం జరిగింది. గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వ్. మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకనం, సెంట్రల్ కేటాయింపు సహా అనేక అక్రమాలు జరిగాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషన్లను తరపున సీనియర్ న్యాయవాదులు సురేందర్ రావు, విద్యాసాగర్, రచనారెడ్డి వాదనలను వినిపిస్తూ టీజీపీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. మరోవైపు ఎంపికైన అభ్యర్థులు టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాదులు డి ప్రకాష్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ గ్రూప్ 1 సంబంధించిన పిటిషన్లు తీర్పు వేస్తే సో దాని మీద రిజర్వ్ చేసిరిందట. మరి రాబోయే రోజుల్లో ఎప్పుడైతే వాదనలు ఉంటాయో మరి అప్పుడు ఎలాంటి తీర్పు చెప్తుందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక అక్బరుద్దీన్ కాలేజ్కి నోటీసులు ఇవ్వరేం సంజయ్ అంటా ఉన్నారు బండి సంజయ్ కేంద్ర మంత్రి. ఇక పాత బస్తీ సర్కార్ చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ జోలికి వెళ్ళబోమని, ఒకవేళ చర్యలు తీసుకుంటే అన్యాయం జరుగుతుందని హైడ్రా కమిషనర్ చెప్పడం మూర్ఖత్వం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా, సంబంధిత అధికారి నిర్ణయమా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకి కొమ్ములు ఉన్నాయా, ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ప్రశ్నించారు. సోమవారం జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేటలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. మూసి పరివాహక ప్రాంతంలో గుడిసెలు, చిన్న ఇళ్లు కట్టుకొని జీవిస్తున్న వేలాది మంది పేదల నివాసాలను ప్రభుత్వం కూల్చివేసిందని, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ ప్రాణాలకు విలువలేదా అని నిలదీశారు. నిజమే కదా. ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ అని కాదు, అక్బరుద్దీన్ ఒక్కడనేది కాదు, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ కబ్జాలు చేసిన భూములు లేవా తెలంగాణలో, హైదరాబాద్లో? గుండె మీద చేసేసుకొని చెప్పాలి. ఏ నాయకుడు కబ్జా చేయలేడా, నిజాయితీగా ఉన్నాడా? ఇప్పుడు ఈ పేదవాళ్ళు మూసి పక్కనో ఇంకెక్కనో ఫుట్పాత్ పక్కనో గుడిసెలేసి షాపులు పెట్టుకుంటే, చిన్నగా ఇల్లు కట్టుకుంటే, మీరు ఇది బఫర్ జోన్లో ఉన్నది, ఎఫ్టీఆర్ జోన్లో ఉన్నదని కూల్చేసారు కదా. మరి కాలేజీలు ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వాటిని ఎందుకు కూల్చారు మీరు? మీకు ధైర్యం కాదు. ఎందుకంటే మీకు కూడా ఉన్నాయి కదా, అందుకే మీరు చెయ్యరు. పదవి విరమణ సన్మాన మహోత్సవం. పెద్దపల్లి జిల్లా మంతనిలో పంచాయతీరాజ్ శాఖలో 44 వసంతాలు సేవలందించిన మండల పంచాయతీ అధికారిగా ఉద్యోగ విరమణ చేసిన సుధాటి గోవర్ధన్కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన హైకోర్టు న్యాయవాది, యువ జనతా ఫౌండేషన్ అధ్యక్షులు బుద్ధూర్తి నవీన్ మరియు బుద్ధూర్తి నాగరాజు, సుధాటి సునీల్, లుకా ఐతు తదితరులు పాల్గొన్నారు. ఇది మన పదవి విరమణ సన్మాన మహోత్సవం చేసినట పెద్దపల్లి జిల్లా మంతనిలో సేవలు అందించినందుకు. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు, ప్రైవేటు పాఠశాలలో స్టేషనరీ వ్యాపారం, అర్హత లేని టీచర్లతో విద్యాబోధన పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. బీసీ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేష్ యాదవ్ అంటూ ఉన్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, టై బెల్టులు అమ్మకూడదంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ ప్రభుత్వ నిబంధనలను లెక్క చేయని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులు పాఠశాలలోని స్టేషనరీలు ఏర్పాటు చేసి
వ్యాపారం చేస్తున్నారని బీసీ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేష్ యాదవ్ ఆరోపించారు. సోమవారం స్థానిక గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన బుక్స్, టైల్ బెల్టులు తప్పనిసరిగా తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులపై రుద్దుతున్నారని, పాఠశాలలో కొనకుంటే అది లేదు ఇది లేదు అంటూ తప్పనిసరిగా వారి పాఠశాలలోనే కొనేలా ఒత్తిడి తెస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు విద్యను మాత్రమే అందించాల్సి ఉంటుందని, స్టేషనరీ వ్యాపారం చేయవద్దంటూ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రైమరీ తరగతుల విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలను కాకుండా యాజమాన్యం ఇష్టం వచ్చిన పుస్తకాలు అమ్మకాలు చేస్తూ వాటికి ఎంఆర్పి లేకుండా తాము నిర్ణయించిన ధరలకే విక్రయిస్తున్నారని, ఈ క్రమంలో లోయర్ క్లాసులకు 3,000 నుండి 6,000 వరకు, అప్పర్ క్లాసులకు 7,000 నుండి 12,000 వరకు నిర్ణయించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుందని, అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు తప్పనిసరిగా టైబెల్టులు, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ ఉంటేనే క్లాస్ రూమ్లోకి అనుమతిస్తున్నారని ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వం విధించిన నిబంధనలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిజంగా వాస్తవంగా ఏ ప్రైవేట్ స్కూళ్ళ నిబంధనలకు తగ్గట్టు నడిపిస్తూ ఉన్నాయి ఏ ప్రైవేట్ స్కూళ్ళు? వాడు ఎక్కడి నుంచో బుక్స్ ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటోడు హైదరాబాద్కి బుక్స్ తెచ్చినామంటాడు, హైదరాబాద్ ఉన్నోడు ఢిల్లీకి వెళ్ళి తెచ్చిన స్పెషల్ సిలబస్ అని అంటాడు. అందులో మళ్ళీ ఉండని మళ్ళీ ఎంఆర్పి రేట్ ఉంటుంది, అందులోనే కొనాలి, బెల్ట్ టైలు కొనాలి, మళ్ళీ దానికి సపరేట్ ఫీజు, దీనికి సపరేట్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి తల్లిదండ్రులను అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి ఈ ప్రైవేటు స్కూల్స్. మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? మీకంటే పైసలు ఉన్నాయి, మీరు ఇక్కడ కాకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తారు, లేకపోతే ఈ దేశంలో కాకపోతే పక్క దేశాలలో చదివిస్తారు. మరి రొక్కాడితే ఆ పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి? దొంగతనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు, విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమిస్తాం. మంతని సిఐ బి రాజు. పెద్దపల్లి జిల్లా గత నెల 17న మంతని మండలం ధర్మారం గద్దలపల్లి గ్రామంలో కందుకూరి లక్ష్మి ఇంట్లో చొరబడి పుస్తెలతాడు దొంగతనం చేసిన దొంగలను అరెస్టు చేసి సోమవారం విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్కు తరలిస్తున్నామని వివరాలను వెల్లడించారు. సిఐ మాట్లాడుతూ ధర్మారం గ్రామంలో జరిగిన దొంగతనాలను అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రాయినేని మల్లయ్య, రాయినేని అనిల్ జూలై 15న రాత్రి 3 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మి ఇంటి కరెంటును కట్ చేసి తలుపులు ఊడదీసి బెరికి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. వృద్ధురాలి ఛాతీపై కాలు వేసి పుస్తల తాడు తెగించుకొని పారిపోయినాయి. మా అయ్యా కొడుకులు దొంగతనానికి పాల్పడింది ఇది. అయ్యా కొడుకు తప్పు చేస్తే అయ్యా వద్దు బిడ్డ అని చెప్పాలి, అయ్యా తప్పు చేస్తే కొడుకు చెప్పాల్సింది పోయి అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి దొంగతనానికి పాల్పడుతురట. ఏమైంది మరి? చేతులు కాళ్ళు మంచి లేవా మీకు? మంచిగా ఊరుగా ఇద్దరు పని చేసుకుని మనిషికో 1000 రూపాయలు కలితే రోజుకో 2,000 సంపాదించరా? ఈ పని చేత కానీ బాడకాలంటే దొంగతనాలకు పాల్పడతారు. సిగ్గుసేరా ఉన్నా వానికి, వాడు అయ్యా ఉండి కన్న కొడుకు దొంగతనాలు నేర్పుతాడు. ఇక వాని పుట్టిన కొడుకు మరి నువ్వే నేర్పుతావు, నీ కొడుకు గజ దొంగ అవుతాడు. ఇక వీడు దొంగ, వాడు దొంగ, వాడు గజ దొంగ అవుతాడు. మంచి పని చేసిరు, ఇక ఎల్లకుంటేసి పడేరు లోపల. ఇక ఘనంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న బాలాపురం మండలంలో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొర్రరవి పాల్గొనడం. సో ఇక్కడ ఈ ఒక్క వార్తనే అని కాదు, రాష్ట్ర నలుమూలల అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది మాదిగ సంబంధించిన కులస్తులు కానీ నాయకులు కానీ అనేక మంది ఎంఆర్పిఎస్ జెండా దగ్గర కానీ లేదంటే ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకొని మందకృష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఆ కేక్ కట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలు అసంటి. సో చాలా ఇంకా మనకు 1-2 వార్తలు కనిపిస్తున్నాయి కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు పదవి రాజకీయంగా గెలిచిన తర్వాత జీతాలు తీసుకుంటుంటే మేము ప్రజలకు సేవలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న నాయకుడు, డప్పులు కొట్టుకునే నాయకులు ఈ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి ఏ ఒక్క ప్రభుత్వ రూపాయి కూడా తీసుకోకుండా పేద ప్రజలకు సమస్యలపైన పోరాడుతూ మందకృష్ణ మాదిగ ప్రతి ఒక్క ఇంటికి ఆరోగ్యశ్రీ కానీ, సన్న బియ్యంలో కానీ, ఈ పేద ప్రజలు తింటున్నటువంటి బియ్యంలో కానీ, పెన్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రజా సమస్యల గురించి పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ మాదిగ కావాలనుకుంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయిపో, ఎప్పుడో మంత్రి అయిపో, ఎప్పుడో ఎంపీ అయిపో, ఎప్పుడో సీఎం హోదాలో కూడా మందకృష్ణ మాదిగ ఉండు. కాకపోతే పదవులు వద్దు నాకు, నా ప్రజలకు నా వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి నేనే కొట్లాడాలని ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక జిల్లాలో
లోటు వర్షపాతం అట ఈ వర్షాకాలం జిల్లాలో జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందే వచ్చి మురిపించిన ఉపయోగం లేకుండా పోయింది. వేసవి ఎండలు మండే సమయంలో భారీగా కురిసిన వానలు వర్షాకాలం వచ్చాక ముఖం చాటేసాయి. నిజమే కదా, ఈ వర్షాలను చూసి పాపం రైతులందరూ దుక్కి దున్ని నారేసుకొని మొక్కలు వేసుకొని వేసుకుంటే ఇప్పుడు వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్ని ఊర్లలో కప్పలు కట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు వర్షాలు రావాలని చెప్పి, పాటలు పాడుతారు వానమ్మ వానమ్మని. ఇక ఇట్లా మురిపించినా ఇప్పుడేమో మొత్తం ఎండకు ఎర్రవరేటట్టు అయిపోయినాయి పొలాలు. ఘోరమైన పరిస్థితి. జీవో నెంబర్ 282 వెంటనే వెనక్కి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో మంథనిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 282ను ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ కార్మికులు మేడే స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల పని దినాల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పని దినాన్ని అమలు చేయాలని జీవో నెంబర్ 282ను తీసుకువచ్చిందని, ఇది చాలా అన్యాయమని అన్నారు. 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్న నరేంద్ర మోడీ విధానాలలో కాంగ్రెస్ ప్రభుత్వం భాగస్వామ్యం కావద్దని అన్నారు. 10 గంటల పని దినాలను తీసుకువచ్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే కదా, ఇప్పుడు వీళ్ళ కార్మికులకు సంబంధించిన ఒక సపరేట్ చట్టం ఉంటుంది, మేడే చట్టం. ఇప్పుడు మేడే ఫస్ట్ డేట్ రాగానే కార్మికులందరికీ పనులు ఉండవు, వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి, పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళను గతంలో 12 గంటలు 14 గంటలు 16 గంటలు పని చేపించుకుంటుండే ఈ కార్పొరేట్ సంస్థలు వ్యాపారులు. సో వాళ్ళ కోసం ఆలోచించి ఒక చట్టం తీసుకొచ్చారు. మరి ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు 12 గంటలు కాదు 8 గంటలే పని చేయాలన్న చట్టం తీసుకొచ్చిన తర్వాత అదే నడుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు ఆ 8 గంటల పనిని 10 గంటలు చేస్తాం 12 గంటలు చేస్తామని అంటే కార్మికుల ఏందన్నట్టు బానిసలకు చేయాలన్నట్టేనా మీ ప్రయత్నం? సో కేంద్రం చేస్తూ ఉన్నట్టే దాన్ని ఇక్కడ అమలు చేయొద్దని చెప్పేసి సో సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి 8 గంటలు ఉన్నది 10 గంటలు చేద్దామని ఎవరైతే దృష్టికి వచ్చిందో, మీరు ఒక రోజు 10 గంటలు చేయి, ఒక రోజు చేయి చాలు, సరిపోతుంది మీకు. అంటే మీరు మంత్రిగా ఉన్నారా, సీఎంగా ఉన్నారా, ఎమ్మెల్యేగా ఉన్నారా, మీరు ఏదైతే 8 గంటలు 10 గంటలు ఖచ్చితంగా మీరు పనిచేయరు. దేశాలు రాష్ట్రాలు మొత్తం మారిపోతాయి. మీరు చేస్తారా పని? చెయ్యరు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పీడీఎస్ఏ నేతలు ఫీజు రియంబర్స్మెంట్స్, ఇది ఆల్రెడీ మనం చదివిన వార్తనే. సో ఇక ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలి. మైనపల్లి హనుమంతరావు సినీ నటుడు ఫిష్ వెంకట్ను పరామర్శించి ఆర్థిక సాయం చేసిరట. మనకు కనిపిస్తూ ఉంటాడు కదా ఫిష్ వెంకట్ అన్న, చాలా మంచి క్యారెక్టర్లు చేసిండు. ఇటు విలన్గా చేస్తాడు, అటు కామెడియన్గా చేస్తాడు. 2 పాత్రలు కూడా విభిన్నంగా పోషిస్తాడు. ఆ పోషించిన దాంట్లో అందరినీ అట్రాక్టివ్ చేస్తాడు. సో ఆయనకేంది హెల్త్ బాగాలేక ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది కదా, వీళ్ళకంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక బోర్డు ఉంటుంది కదా, మరి అందులో కొంచెం ఆర్థిక పరంగా లేక ఆయన అనారోగ్య బారిన పడితే మరి తల ఒక చేతిస్తే ఆయన ఆదుకోవడం పెద్ద విషయం. అది పెద్ద విషయమా? మీరు సంపాదించే దాంట్లో కొంచెం ఆయనకి ఇచ్చిన ఆయన ఇప్పటివరకు ఎప్పుడో ఈ ఆదుకోండి అనే వార్తలు వినిపించడే కాదు. మీరందరూ ఆయనకు సపోర్ట్ ఉంటే మీరే బతకాలనా, మీరే దోసుకోవాలనా? మీ తోటి నటుడు అనారోగ్య బారిన వాడి హాస్పిటల్లో ఉంటే మీకు కనీసం సోయి ఉండదా? దాన్ని పేపర్లో వేసి, స్టూడియోలో పెట్టి, యూట్యూబ్ ఛానల్లో వేసి నాయకులు చెప్పేదాకా మీరు స్పందించరా? ఇక మీకంటూ ఒక ఫిలిం ఇండస్ట్రీ బోర్డు పెట్టుకొని ఎందుకు మీరు? సినిమా ఇండస్ట్రీకి ఒక సిగ్గుచేటు. ఎందుకు ఇంతమంది సినిమా ఇండస్ట్రీ మళ్ళా స్టేజ్ల మీదకి వస్తే పెద్ద పెద్ద నీతులు, నేను ఫ్యాన్స్కి ఇట్లా చేస్తా, ప్రజలకు ఇట్లా చేస్తాం, ఆడవరద ఏదైనా వస్తే అట్లా చేస్తాం. మీ తోటి నటులను మీరు ఆదుకోండి ఫస్ట్, నీతులు తర్వాత చెప్పుదురు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై 3 పార్టీలు స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదుల్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు విధానంపై స్పష్టమైన వైఖరిని చెప్పకపోవడం విచారణకరంగా అన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో ఏఐసిసి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బహిరంగ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రకటన చేశారని బీసీలు ఆశించారు. ఇప్పుడు ఏంది బీసీలకు 42% కామారెడ్డి
మూడు పార్టీల వైఖరి నిజంగా చెప్పాలి ప్రభుత్వాలు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% ఇస్తామని చెప్పి ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి ఇప్పుడు కేంద్రానికి పంపించింది, ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి పంపించింది. సో వాళ్ళు ఏంటంటే మేము కులగణన వేస్తూ ఉన్నాం, జనగణన వేస్తూ ఉన్నాం దేశం మొత్తం, సో మేము పెండింగ్ పెట్టే అవకాశం ఉందంటూ వాళ్ళు చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఏ పార్టీ మాట్లాడుతున్నది? బీజేపీ పార్టీ మాట్లాడది, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళని అక్కడ వ్యతిరేకించినట్టే. ఒకవేళ వాళ్ళకు ప్రేమ ఉంటే వాళ్ళు దాన్ని అమలు చేయాలి. ఇక బీఆర్ఎస్ అంటావా, ఈ బీసీల రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్ఎస్ పార్టీ, 33% 23కి తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఇక వాళ్ళే మాట్లాడతారు. చూడాలి అసలు మరి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% ఇస్తారా? కానీ ఇక ఊకునే పరిస్థితుల్లో లేరు బీసీలు. మీరు అప్పట్లోకి ఏదో కథలు చెప్తాం, కహానీలు చెప్తాం అంటే బీసీలు వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళందరూ కలిసిరంటే మీ పార్టీలు జాడ కూడా లేకుండా పోతాయి. గుర్తుపెట్టుకోరు. వాళ్ళని ఇంకా మీరు తక్కువ వేసి చూడడం, వాళ్ళతో ఏమవుతుందని మీరు అనుకోవడం, అది మీ ముప్పుకే. అది ఇక విద్యార్థులకు స్కూల్ ఐడి కార్డుల పేరిట వసూల దందా, మేరీ మీడియా ట్రిక్స్, హై స్కూల్పై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ అంటా ఉన్నాడట. ఇక పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యుల తీరు ఆశ్చర్యం గొలిపేలా ఉందని డివైఎఫ్ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంతని మండలం సురయ్యపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మేరీ మీడియా ట్రిక్స్ హై స్కూల్ యాజమాన్యం తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విద్యా సంవత్సరం పేరిట అనేక రకాలుగా ఫీజులు పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజులు నిర్ణయించే సమయంలోనూ పేరెంట్స్ కమిటీలను సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజమే కదా. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అండి. ప్రతిరోజు మనం ఏదో ఒక పేపర్లో వింటూనే ఉన్నాం. ఐడి కార్డులు దోపిడీ అని, ఇటు బుక్స్ పేరిట, అటు అడ్మిషన్లని అడ్డగోలుగా ఫీజులు పెంచారు, అడ్డగోలుగా నడిపిస్తూ ఉన్నారు. అధికారులు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకు చేతుల టేబుల్ కింద అందేటివి అందుతూనే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏ అధికారి కంప్లైంట్ ఇచ్చేదాకా అసలు వాళ్ళకు ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనా? వాళ్ళకు అన్ని స్కూళ్ళకి వెళ్ళి సందర్శించాలి కదా. ఏ ఫీజులు వసూలు చేస్తారు, ఎక్కడ బుక్స్లు, వీటి మీద ఎంఆర్పీ ఎందుకు లేదు, మీ స్కూల్లో ఎందుకు టై బెల్టులు అమ్ముతున్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారని మీరు చెప్పాలి కదా. బయట కుట్టించుకోవద్దట యూనిఫామ్లు బయట కుట్టించుకుంటే ఆడికి ఒప్పుకోడు. అదే కలర్ కుట్టించుకున్నామని ఒప్పుకోడు. అందులోనే కొనాలి. టై బెల్టులు అందులో కొనాలి, బుక్స్ అందులోనే కొనాలి. అలా కొనాలి, వాడు చెప్పిన రేటుకే కొనాలి. రూపాయి కూడా తగ్గాడు. మాకు ఢిల్లీకి వెళ్ళి వచ్చినా, హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా చెప్తారు. అయితే చదువు లేకపోతే బాగుంటాడు వాడికి. వాళ్ళకి ఏంది ముడుపులు ముడుతున్నారు, వాళ్ళకు ధైర్యం. ముడుపులు ముడుతున్నాయి టేబుల్ కింద. వాళ్ళు ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? ప్రభుత్వ ఉద్యోగి కన్నా రోజువారీ కూలీయే మిన్న. లంచం కేసులో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ అరెస్టు. ప్రభుత్వ అధికారులకు చెంపపెట్టే లాంటి వార్త. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక చోట ఎస్బీ రైడ్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ భద్రత దృష్టి ఇకనైనా అధికారులు లంచాలు మింగడం మాని ప్రభుత్వం చేస్తున్న చట్టాలను అనుగుణంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, కానీ ప్రజలకు పిప్పి పీల్చి చేసి రక్తాన్ని తాగొద్దని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు. ఒక కూలి రోజు కూలికి వెళ్తే 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తాడు. ఆ కూలి ఆనందంతో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకు 50,000 నుంచి 1,00,000 పైచీలకు జీతాన్ని పొందుతూ ఇక్కడ పొందుతూ ఏడగలిపింది పొందుతూ అదే చాలదన్నట్టు లంచాలు తీసుకుంటూ మరెన్నో అద్దాల మెడలు నిర్మించాలని కుతూహలంతో లంచాన బారిన పడుతూ సస్పెన్షన్లకు గురవుతున్న ఘటనలు మనం రోజుకి చూస్తున్నాం. కూలీలతో కూడా వెలుసద్దు కొంతమంది ఉద్యోగులను. ఉద్యోగులను పోల్చొద్దు అసలుకే. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించిన దాంట్లో పిల్లల్ని చదివించుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటారు, ఇల్లు గడుపుకుంటూ ఉంటారు, రెంట్లు కట్టుకుంటూ ఉంటారు, ఆత్మాభిమానంతో బతుకుతారు కూలీలు. వీళ్ళదేంది, ఈ ఉద్యోగులదేంది, 50,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, 1,00,000 చిల్లర వస్తాయి. వానికి ఇంకా సంపాదించాలని ఆస్తే వాడు ఒక చిన్న సర్టిఫికేట్ కోసం వాడు 200 కాడికి కూడా అడుక్కుంటాడు, ఛాయ్ పైసలు కూడా అడుక్కుంటాడు. మరి వాళ్ళను కూలీలతో పోలిస్తే ఎట్లా అది సబబు అవుతుందా? కూలీలు ఆత్మాభిమానంతో బతరు, కష్టపడి పనిచేసుకుని వచ్చిన పైసలతోనే వాళ్ళు రెంట్లు కట్టుకుంటారు, తిండి తింటారు. అంటే అందరు ఉద్యోగులు కాదు, కొంతమంది నీచమైన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు 200 కూడా తీసుకొని ఒక సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నారు. ఏం దారుణం ఇది. కాకపోతే ఈ లంచాలకు పాల్పడడం అనేది నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సరైన టైంలో జీతాలు ఇవ్వకపోతేనే వీటికి పాల్పడుతున్నటువంటి సమాచారం.
ఇప్పుడు జీతాలు కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేదట. జీతం ఇవ్వకపోయేసరికి ఇటువంటి లంచాలకు పాల్పడుతున్నారు. ఒక నెల జీతం ఇవ్వకపోతే నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకున్న సంపాదన పైసలే లేవా? నీకు పూటకు కూడా ఒక అన్నం పెట్టరా ఒక నెల రోజులు? అదే ఇప్పుడు కూలీల సొంటోళ్ళే లేకపోతే దుకాణాల సామాన్లు ఉద్దరబెట్టి మళ్ళీ పైసలు వచ్చిన తర్వాత ఉద్దరగట్టి మళ్ళీ ఒక నెల ఖాతా పెట్టుకుంటారు. మీకేం పుచ్చింది మీరు ఉద్యోగం? ఒక ఎంఆర్ఓ ఒక దుకాణపోడు అడిగితే సరుకులు ఇవ్వడా? కొన్ని ఆఫీస్లోకి పోతే ఎందుకు ఇవ్వ సార్ నాకు ఈ సర్టిఫికేట్ అంటే మాకు జీతాలు వస్తలేవే, నా ఖర్చులు ఎట్లా, నా బండ్లో పెట్రోల్ ఎట్లా అని అడుగుతారట. మరి దానికి నా బండ్లో పెట్రోల్ ఏంది, నాకు అసలు టిఫిన్ ఖర్చు ఏంది, తిండి ఖర్చు ఏంది అని మాట్లాడుతురట. అది ఓరి కోసం పని చేస్తున్నావు, మరి జీతం ఇస్తలేదు ప్రభుత్వం అంటున్నారట. ఇక బంద్ చేసి ఇంట్లో కూర్చో, మరి ఆఫీస్కి ఎందుకు వచ్చుడు? బంద్ చేయాలి, బంద్ చేయాలి. ఇట్లా వచ్చి రక్తం పీల్చుకుంటావు జనాలు. అది ఆ పాపం సొమ్ముతో నీ ప్రజలు నీ కొడుకు బిడ్డలు నీ పిల్లలు ఎట్లుండాలి? తలగదా అలా పాపం. 200 రోజుకు 300 పని చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు తండ్రి లేకపోతే అమ్మ రోజుకు 200 బిడ్డలు చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా నువ్వు సర్టిఫికేట్కు 200 అడిగినావంటే నువ్వు ఎంత నీచుడివి నువ్వు. ఇక జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వండి, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అని విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని మనం ఆల్రెడీ మెయిన్ పేపర్లో చదివిన వార్తని. ఇక ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం 2 మొక్కలైనా నాటాలి సీఎం చెప్తా ఉన్నాడు. 2 మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది, అంటే పచ్చని తెలంగాణగా మారుతూ ఉన్నదట. ఎవరు నాటేటట్టున్నారు వాళ్ళ జాగేడు ఉన్నది ఫస్ట్. ఇప్పుడు ఇంటికాడ హైదరాబాద్లో ఒకసారి ఇదేంటి కుండీలు పెంచే పరిస్థితి ఉన్నది, కానీ భూమిలో పెట్టి మొక్కలు పెంచుకునే పరిస్థితి ఉన్నది ఎక్కడన్నా? ఏడున్నది. ఊర్లలో కూడా సిమెంట్ రోడ్లు పడ్డాయి. అంటే పడద్దని కాదు మనం అనేది, ఊర్లలో కూడా గల్లీకి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇంటికాడ కూడా ఏదైనా తలం మీద తలంలో కూడా వాళ్ళు కనకర పోసుకుంటారు, సిమెంట్ వేసుకుంటారు. మరి వాళ్ళు ఏడ పెట్టుకోవాలి? చెట్టుగా కుండీలలో పెట్టుకోవాలి. అది ఎంతవరకు పెరుగుతుంది? చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. పెద్ద వృక్షం కావాలంటే వాటిలో కూడా హైబ్రిడ్ మొక్కలు, మళ్ళీ మొక్కలలో కూడా హైబ్రిడ్. ఇక గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలన, బాధితులకు సర్వత్రా న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. మధ్యవర్తులను పోలీస్ స్టేషన్కు తీసుకురావద్దని జిల్లా ఎస్పీ, ప్రతి ఒక్క జిల్లా ఎస్పీ ఇదే మాట చెప్తాడు, మధ్యవర్తులు పోలీస్ స్టేషన్కి రావద్దని. కానీ ఇటు బాధితుడు అటు నిందితుడు వీళ్ళిద్దరి మధ్య ఇటొక మధ్యవర్తుంటారు, అటొక మధ్యవర్తుంటారు. వీళ్ళిద్దరే పోయి మాట్లాడాలి, వీళ్ళిద్దరే పంచాయతీ తెంపాలి, వీరు చెప్పినట్టు అక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఎల్నాలే. మళ్ళా వీళ్ళు ఏదన్నా చెప్పాలన్నా మళ్ళీ వీళ్ళిద్దరు మధ్యవర్తులు పోయే చెప్పాలి. పైనుంచి ఆర్డర్లు వస్తాయి మధ్యవర్తులు రావద్దని, కానీ పోయేదంతా మళ్ళీ మధ్యవర్తులే. చూడు ఎట్లుంటుందో కదా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు బీజేపీ కార్పొరేటర్ మేఘల కీర్తి హర్ష కిరణ్ అట. దళిత నాయకుడు మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పునస్కరించుకొని బీజేపీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసిన మేఘల కీర్తి హర్ష కిరణ్ ఆయన్ను ప్రత్యేకంగా కలిసి శాలువ గజమాల వేస్తూ ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇక హనుమంతు ముదిరాజు, రాజ్ కుమార్ నేత, భిక్షపతి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారట. ఇక నిన్న వెళ్ళి ఈ పూలమాల వేసి గజమాల వేసి విషయం చెప్పారట. మంచి విషయమే, మంచి నాయకుడికే చెప్పారు మీరు, ఎందుకంటే ఆయన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి తప్పేలేదు అలా. ఇక 18 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. కామారెడ్డి జిల్లాలోని జుక్కాల్ నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 18 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభం శంకుస్థాపన చేశారు. జుక్కాల్ నియోజకవర్గ పిట్లం మందెల చెరువు పిట్లం రోడ్డు వద్ద 4.86 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ శంకుస్థాపన లేసుడేనా? మరి మీ ప్రభుత్వంలో పనులు జరుగుతాయా? కేవలం ఈ శంకుస్థాపనలకు పరిమితం అవుతాయా? గత ప్రభుత్వంలో ఘటనైంది. శిలాఫలకాలు, శంకుస్థాపనలు, కొబ్బరికాయలు అయితే వచ్చిన వాళ్ళందరూ 30 నుంచి 50 దాకా కొబ్బరికాయలు కొట్టుడే అయిపోయింది. మరి ఆ పన్నెండుకి వచ్చినాయి, ఆ కథేడికి వచ్చింది. 30-40 మంది ఆ రోజు కొబ్బరికాయ కొట్టినకి వస్తారు. ఇక తర్వాత ఏమైందంటే ఇక ఏది ఉండదు, ఇక చూడాలి ఎంతవరకు పోతే. మరి ప్రాణాలైనా ఇస్తాం, భూములు ఇవ్వం. పొలాలు పోయిన తర్వాత మా ప్రాణాలు ఉంటే ఏంది పోతే ఏంది. 80 ఏళ్లుగా కాయ కష్టం చేసుకొని జీవిస్తున్నాం. కానీ రేవంత్ సర్కార్ గోశాల పేరిట గోస పెడుతూ సాగు భూములను గుంజుకుంటుంది. మేము 2 చేతులు జోడించిన కాళ్ళు మొక్కుతామంటూ మొరపెట్టిన కరుణించని కాంగ్రెస్ పోలీస్ ఫోర్స్తో గోశాల కోసం భూమి పూజ చేసిన చేవెళ్ళి ఎమ్మెల్యే కాళే యాదయ్యపై గ్రామస్తుల గరం అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడదామని లాఠీలను
పని చెప్తామని పోలీసులు ఇది గోశాల పేరిట రైతులు సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను రైతులు రగిలిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీలోని ఎన్కేపల్లి రెవెన్యూలో గల సర్వే సంఖ్య 180లో ఉన్న 99 ఎకరాల 14 గుంటల ప్రభుత్వ భూమిలో అక్కడి రైతులు 80 ఏళ్లుగా కాయ కష్టం చేసుకొని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం దళితులు, సామాన్య పేదలే ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తమ గోడు పట్టించుకోకుండా గోశాల ఏర్పాటు కోసం పోలీస్ ఫోర్స్తో బెదిరింపులకు పాల్పడుతుందని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సోమవారం సాక్షాత్తు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యనే గోశాల ఏర్పాటు కోసం భారీ పోలీస్ బందోబస్తు నడుమ భూమి పూజ చేయడం పట్ల రైతులు మరింతగా ఘనంగా ఇప్పుడు ఈ కాళ యాదయ్య కూడా మీకు మీ నియోజకవర్గమైన వాళ్ళు 80 ఏళ్ళ నుంచి అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు కదా, పొలాలు చేసుకుంటూ ఉన్నారు. మరి మీకు కనీసం మనం మీరు ప్రభుత్వానికి చెప్పుకోవాలి, మీ నియోజకవర్గ ప్రజలు మీరు కాపాడుకోవాలి కదా, మీకు ఆశయాన్ని ఉండాలి కదా. కాపాడుకుంటూ పోయి వాళ్ళని ఇప్పుడు కొట్టుడు లాఠీ చార్జీలు చేసుడు వాళ్ళని గోశాలకు భూములు ఇవ్వడం అనేది కరెక్టే, దాన్ని మేము తప్పంటలేము. కానీ ఎక్కడ ఇవ్వాలి, ఏ భూములు ఇవ్వాలి? మీ నాయకులు ఉన్న భూములు ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నాయి. మరి మీ భూములు ఇవ్వరి. ఇప్పుడు పేద ప్రజలు అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. అక్కడ 80 ఏళ్ళుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వాటి మీదే బతుకుతూ ఉన్నారు. వాళ్ళ భూములు గుంజుకోవడం మీకు ఎంతవరకు కరెక్టు? మరి మేము పేద ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తే అంతా ఉన్నారు కదా, ఎంతవరకు ఇది ప్రజాపాలన, ఎంతవరకు ఇది పేదల ప్రభుత్వం? మీకు గుండె మీద చేసేసుకొని చెప్పురి. మీరు ఎట్లా పోతారు దీనికి భూమి పూజ చేసేందుకు? మీ నియోజకవర్గ ప్రజల్ని మీరు కాపాడుకోకపోయినాక మీరు ఎందుకు లీడర్ అవుతారు అక్కడ? ఖచ్చితంగా దీని మీద మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఆపండి. గోశాలకు భూములు ఏవైతే ఇచ్చేది ఉన్నదో 100 ఎకరాలు కాదు 200 ఎకరాలు ఇవ్వరు. కానీ ప్రభుత్వంకు సంబంధించిన భూములు ఇవ్వరు. వీళ్ళు ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా చేసుకుంటూ ఉన్నారు కదా, వీళ్ళని నిడిచిపెట్టి వేరేకడ ఇయ్యరు, లేకపోతే మీ నాయకులకు సంబంధించిన భూములు ఇవ్వరు. వాళ్ళని గోస పెట్టకూరి కొద్దిగా. ఇక ఒక్క మార్పు అభివృద్ధికి మలుపులో భాగంగా స్కూల్ విద్యార్థులు డిఆర్సిసి సందర్శన అన్నమాట. కొరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నలంద స్కూల్ విద్యార్థులను కొరుట్ల మున్సిపల్ పరిధిలోని డిఆర్సిసి అంటే డ్రైవ్ రిసోర్స్ కలెక్షన్ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలియజేస్తూ ఎన్ని వేచినాలు కిందనే వారిస్తారు. ఎన్ని మీరు తడి చెత్త వేరేయాలా, పొడి చెత్త వేరేయాలి, మీరు డస్ట్బిన్లనే వేయాలి, గట్టర్లలో ఏమేయద్దు, ఇవేమద్దు, అవేమద్దు చెప్పినా మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అవగాహన కల్పించినది గంటనే ఉంటుంది అది కథ. ఇక కామారెడ్డిలో కోమటిరెడ్డి 4 లక్షల ఆర్థిక సాయం చేశారట. కామారెడ్డిలో ఏది ఫిలిప్పీన్స్లో జుకాల్ నియోజకవర్గానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి వడ్లయోగి హఠాత్ మరణం బాధిత కుటుంబానికి బాసటగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కామారెడ్డి జిల్లా జుకాల్ నియోజకవర్గ కుర్ల గ్రామ ఆర్ఎంపీ కుమారుడు యోగిరెడ్డి 4 రోజుల క్రితం ఫిలిప్పీన్స్లో దేశంలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలనే విషయం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చారు. ఇవాళ అంత్యక్రియలు పూర్తయ్యాయి, అంటే నిన్న పూర్తయినాయి. ఫిలిప్స్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తూ వడ్లయోగి చిన్న వయసులో హఠాత్మానం చెందడం అత్యంత బాధాకరమని మంత్రి అన్నారట. ఇదేంటంటే ఫిలిప్పీన్స్ అనే కంట్రీ ఉంటుంది, దేశం ఉంటుంది. సో అక్కడ ఈ ఎంబీబీఎస్ పూర్తి చేయాలని అంటే కొంచెం తక్కువ ఖర్చు ఉంటుంది అక్కడ. కానీ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కొంచెం తక్కువ ఖర్చు ఉంటుంది ఇక్కడితో పోలిస్తే. సో ఏంటంటే ఇక్కడ అడ్డగోలుగా దోసుకుంటారు, ఇక ఇలా తెలియదు ఏమున్నది. సో ఫిలిప్పీన్ కంట్రీలో వాళ్ళు అక్కడికి వెళ్ళి సో ఎంబీబీఎస్ చేద్దామని వెళ్తే పాపం గుండెపోటుతో మరణించిందట. మంత్రికి తెలియగానే వెంటనే ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఆర్థిక బాసటగా నిలిచి 4 లక్షల ఆర్థిక సాయం చేసిరట. మంచి విషయమే. ఇంతేనా? ఇక అంతే. సో ఇవి తెలంగాణలోని ప్రజా వాయిస్కు సంబంధించిన జిల్లాల వార్తలు. సో మళ్ళీ కలుద్దాం రేపు జిల్లా వార్తలతో.